రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గుంటూరు విజయవాడల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తారన్న ప్రచారంతో గుంటూరు జిల్లాలో భూముల రేట్లు ఆకాశాన్నంటాయి. అయినా గుంటూరు శివారు ప్రాంతాలు మాత్రం మొత్తం రియల్ వ్యాపారులతో కలకల్లాడుతున్నాయి. ఇక్కడ భూములు కొనేందుకు ఏపీ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎగబడుతున్నారు. రోజు 1000 మంది వ్యాపారులు గుంటూరు చుట్టుపక్కల భూములను కొనుగోలు చేస్తున్నారు. పనికిరాని భూములు కూడా ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి. గుంటూరు నుంచి మంగళగిరి, అమరావతి, సరావుపేట, చిలకలూరుపేట, తెనాలి, ఇపాడు ఇలా గుంటూరు చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరం వరకు భూముల రేట్లు ఆకాశాన్నంటాయి. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా ఉండటంతో అదే స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. జిల్లా గుంటూరు జిల్లాల పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పడుతుందని వస్తున్నటువంటి రకరకాల ప్రచారాల్లో భాగంగా అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆర్భాటం కారణంగా భూములకు రెక్కలు వచ్చినాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కళకళలాడుతూ ఉన్నాయి. గుంటూరు విజయవాడల మధ్య రిజిస్ట్రేషన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరిగిపోయింది. 2013 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 30 కోట్ల ఆదాయం వస్తే 2014 ఏప్రిల్, మే, జూన్లలో 65 కోట్ల ఆదాయం వచ్చింది. గుంటూరు, మంగళగిరి, పెదకాకాని రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. రాజధాని ఇక్కడైతే బాగుండేది ఒక అభిప్రాయంతో ప్రజలు ఉండడం జరిగింది. కానీ ఈ రాజధాని గుంటూరులో పెడతానని చెప్పి అనువుగా చూసుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడో ఇక్కడ వచ్చి గుంటూరు వచ్చి పేదవాడు 1 లక్ష 2 లక్షలు పెట్టి స్థలం కొనుక్కొని ఏర్పాటు చేసుకునే డబ్బులు కూడబెట్టుకుంటే ఈరోజు రాజధాని ఇక్కడ పెడతానని చెప్పి అది రాజధాని వస్తుందో తెలియదు. కానీ పేదవాడికి 1-2 సెంట్ల స్థలం కూడా దొరకకుండా ఇవాళ రియల్ ఎస్టేట్ ధనవంతులు కలిసి ఇవాళ గుంటూరు ఉన్న స్థలాలని కోట్ల రూపాయలు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. రాజధాని ప్రచారం మొదలైనప్పటి నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ రోజురోజుకి పెరిగిపోతుంది. ఇక్కడ నమోదవుతున్న అమ్మకాలకు 4 రెట్లు అమ్మకాలు అనధికారికంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక్క రిజిస్ట్రేషన్ జరిగితే 4 అగ్రిమెంట్లు జరుగుతుండటంతో ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడుతుందంటున్నారు. అగ్రిమెంట్లు మొత్తం రిజిస్ట్రేషన్లయితే ఆదాయం 100 కోట్లు దాటుతుందని చెప్తున్నారు. ఏపీ రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోట్లు గడిస్తుంటే సామాన్యుడు మాత్రం గజం భూమి కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పేదరికం మరింత పేదవాడిని తయారు చేస్తుందని రుజువైంది.